నానా నేను వెళ్ళొస్తా. ఏరా చిన్న, సరిగా ఇంటికి రావట్లేదు, సరిగా భోజనం చేయట్లేదు, ఎక్కడికి వెళ్తున్నావు? ఆరోగ్యం పాడవుతుంది రా చిన్న. ఏంటి ఇప్పుడు అలా ఉండు ఇలా ఉండు చెప్తుంటావు? ఈ వయసులో రాక ఏ వయసులో వస్తారు? ఇంకా ఇప్పుడు ఈ వయసులో ఏ వయసులో ఎంజాయ్ చేస్తారు? అలా ఉండు ఇలా ఉండు నష్టపడి దెబ్బతుంటావు. వెళ్ళొస్తా నేను. హలో, చెప్పురా. మనం కూర్చున్న ప్లేస్లో కూర్చున్నా. ఏరా ఇక్కడ కూర్చో ఉన్నావు, ఏమైందిరా? ఏంటోరా మా నాన్న ఈ మధ్య ఇంటికి లేట్గా రావద్దంటాడు, అలా ఉండు ఇలా ఉండు అని నష్టపెట్టి చంపుతున్నాడు. ఏంటి నష్టపెడుతున్నాడా? అవునరా, దీని అమ్మ జీవితం. అదేంట్రా? రాయి. అదేంట్రా? రాయి. అది ఏంటి? అరే ఎన్నిసార్లు చెప్పినా అది రాయి రాయి అవుతుంది. పిచ్చి పట్టిందా నీకేమన్నా? ఏం తెలుసురా నీకు మీ నాన్న గురించి? నేను 3 సార్లు అడిగితేనే విసుక్కున్నావే. నీకు 5 ఏళ్ళు వచ్చేసరికి ఇదేంటి అదేంటి ఇదేంటి అని మీ నాన్న 100 సార్లు గుచ్చడుగుంటావు. విసుకోలేదే? నాన్న కదా. 10 ఏళ్ళు వచ్చాక నాకు ఇదే బొమ్మ కావాలని పట్టుబెట్టి ఏడ్చినప్పుడు కాదని లేదే, విసుక్కోలేదే. ఎందుకు? నాన్న కదా. నా కొడుకు నన్ను కాక ఇంకెవరిని అడుగుతాడు? అందరి పిల్లల నా కొడుకు ఆడుకోవాలనుకున్నాడే తప్ప ఏనాడు కోపడలేదు నీలాగా. నీకు 20 ఏళ్ళు వచ్చాక మీ నాన్న నీకు బరువయ్యాడా? నీకు ఆరోగ్యం బాగాలేనప్పుడు వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని మరి డబ్బులు తెచ్చి మరి హాస్పిటల్లో చూపించినప్పుడు కనిపించలేదా మీ నాన్న ప్రేమ? తాను తినుకున్న నీ కోసం దాచిపెట్టి నువ్వు రాగానే తినిపించినప్పుడు ద్వేషం రాలేదు ఏ? తల్లి లేని పిల్లాడే ఎక్కడ నలుగురిలో బాధపడతానా అని చెప్పి అన్ని తానే చూసుకున్నప్పుడు కోపం రాలేదు ఏ? తాను అనారోగ్యంతో ఉన్నా కూడా నీ గురించి ఆలోచిస్తున్నాడే, అది ప్రేమ కదా. నువ్వు అన్నావే ఇంటికి లేటుగా వెళ్ళకూడదా అని. నీకు మీ నాన్నకు నువ్వు తప్ప ఇంకెవరున్నారా? నువ్వు అర్ధరాత్రి తాగి ఇంటికి వచ్చి వామిటింగ్స్ చేసుకుంటుంటే మీ నాన్న ఎన్నిసార్లు కుమిలిపోయాడో నీకు తెలుసారా? రే నువ్వు చెప్పావే మీ నాన్న నసపెడుతున్నాడని. అది నస కాదురా, కన్న తండ్రి ప్రేమ. ఎక్కడ తన కొడుకు చెడిపోతారా అని తండ్రి ఆవేదనరా. మీ నాన్న గురించి తలుచుకుంటే నా కళ్ళలో నీళ్ళు వస్తున్నాయి. అలాంటి మీ నాన్న గురించి అలా ఎలా మాట్లాడగలుగుతున్నావురా? ఒక అమ్మాయి ఫోన్ చేయకపోతేనే 100 సార్లు తిరిగి ఫోన్ చేస్తావే. అలాంటిది ఒక్కసారైనా మీ నాన్నకు ఫోన్ చేసి తిన్నావా నాన్న అని అడిగావరా? ఇంతకు మించి ఓ ఫ్రెండ్గా నేను నీకేం చెప్పలేనురా. వెళ్తున్నా. ఆగురా, నేను వస్తా. నానా నానా
ప్లీజ్ నానా. నానా రిత్విక్ అనరా, మాట్లాడటం లేదురా. నానా 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 లేదు నానా, ప్లీజ్ నానా. రిత్విక్ నాన్న మాట్లాడటం లేదురా. నాన్న మాట్లాడటం లేదురా, ప్లీజ్ రా. అంకుల్ అంకుల్ రే లోకేష్, మనం చనిపోయారా? లేదన్నా ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా. ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా, నేనన్నా క్షమించనా, ప్లీజ్ అన్నా. నాకు నొక్కలేనా, ప్లీజ్ అన్నా, ప్లీజ్ అన్నా, నా మాట్లాడుతున్నా, ప్లీజ్ అన్నా. నా కోసం ఎలానైనా ప్రేమ పంచాను, నువ్వు నీ కోసం వంద ప్రేమ పంచలేకపోయానన్నా. నన్ను క్షమించినా ప్లీజ్ నానా. మనం బ్రతుకున్నప్పుడే మనకంటూ ఒక గుర్తింపు ఉండాలిరా. మనం చనిపోయాక మన చుట్టూ ఉన్న వాళ్ళ కళ్ళ నుండి కాదురా, వాళ్ళ కన్నీటి బొట్టు నుండి తెలుస్తుంది దాని విలువ. Ha ha ha.